श्रीराम जय राम रघुराम ఓం నమో వెంకటేశాయ. వేదాంతగానం సకలైః సమానం హృతారిమానం త్రిదశ ప్రధానం గజేంద్రయానం విగతావసానం శ్రీరామచంద్రం సతతం నమామి. వేదాంతముల చేత ప్రతిపాద్యుడు, వేదాంత వైద్యుడు, తాను సామాన్య మానవుడిగా ఉండి అందరి మన్ననలను కూడా అందుకున్నటువంటి వాడు, అసామాన్యమైనటువంటి పరాక్రమంతో రాక్షసులందరినీ కూడా సంహరించి వారి యొక్క దర్పమును అణిచిన లోక కళ్యాణం చేసినటువంటి వాడు, దేవతలకు ప్రధానమైనటువంటి ఆరాధ్య దైవం. గజగమనము వంటి తన నడకతోటి తాను స్థితప్రజ్ఞుడు అని చెప్పకనే చెబుతూ అందరినీ కూడా సూచించేటటువంటి మార్గనిర్దేశకుడు శ్రీరామచంద్రుడు. ఆ స్వామివారికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 409వ రోజులో ప్రవేశించాము. మరి స్వామి యొక్క అనుగ్రహం కలగాలి అంటే మన మనస్సు స్వామివారి యొక్క పాదముల యందు లగ్నం అవ్వాలి. మరి శ్రీరామ భక్తిలో ప్రవర్తించమని మనస్సును ప్రబోధించేటటువంటి శ్రీ త్యాగరాజ స్వామివారి యొక్క కృతి వేణుగానం ద్వారా మనకు అందించడానికి విచ్చేశారు డాక్టర్ ఎం అనంతకృష్ణ గారు. వారి యొక్క బృందము శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు. వారు వేణుగానం ద్వారా ఆలపించే మనసా ఎటులోర్తునే అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ.
మనస్సుని త్యాగరాజస్వామి వారు ప్రబోధిస్తూ ఉన్నారు. మనస దినకర కులభూషణుని దీనుడవై భజన చేసి దినము గడుపమని అని. అంటే దినకర కులభూషణుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుని యందు భక్తితోటి మనస్సు నిలిపి ఈ రోజుని గడపమని చెప్పి త్యాగరాజస్వామి వారు మనస్సును ప్రబోధిస్తున్నారు. 1440 నిమిషములు ఉన్నటువంటి ఒక రోజులో కనీసం 14 నిమిషాలైనా సరే స్వామివారి యందు భక్తి ప్రపత్తులతో కనుక ఉన్నట్లయితే స్వామి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పి మనకు తెలియజేస్తున్నట్లుగా ఉన్నది. అంతేకాదు మరి ఈ విధంగా వినవదేల గుణవిహీన అని మనస్సు గుణవిహీనం అవుతున్నదిట. ఎందుకని అవుతున్నది అంటే ఈ కలియుగంలో రాజస తామస ప్రవృత్తి కలిగినటువంటి దుష్టులతోటి సహవాసం చేయటం వల్ల చంచలమైనటువంటి స్వభావాన్ని అలవరుచుకున్నటువంటి మనస్సు భగవంతుని యొక్క భక్తి యందు స్థిరముగా ఉండలేకపోతున్నది. కావున ఓ మనసా, ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని భగవంతుని యొక్క పాదపద్మముల యందు మనస్సుని లగ్నము చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందమని చెప్పి చక్కగా ప్రబోధిస్తున్నటువంటి సంకీర్తన. మరి ఆ విధంగా ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా ఆదరించే ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం అష్టపంచాశతర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా.
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టపంచాశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. అథరాత్ర్యాం వ్యతీతాయాం రాజా చండాలతాంగతః నీలవస్త్రధరః నీలః పురుషః ధ్వస్తమూర్ధజః చిత్యమాల్యానులేపశ్చ ఆయసాభరణోభవత్. చాలా విచిత్రమైనటువంటి అవస్థ త్రిశంకువుది. ఆ రాత్రి గడిచిన పిదప ఆ మునిపుత్రుల యొక్క శాప పరిణామం ఎలా ఉందో ఇక్కడ వర్ణిస్తున్నారు. స్కందపురాణంలో దీనికి ముందు గాథ కొంత వివరింపబడింది. ఒకానొక చోట ఈ వశిష్ఠపుత్రులను కలిసి ఇలా మాట్లాడిన సందర్భంలో వారందరూ కలిసి ఈ రకంగా చెప్పి తిప్పి వెనక్కి పంపించాలి, దారి తప్పుతున్నాడు ఇతడు అని భావించిన సందర్భంలో ఇతడి మనస్సు, త్రిశంకు మనస్సు సమాధానపడదు. అది పతనానికే దారి తీసేలాగా ఉంది. ఈ కథని అంతని చిన్నగా సూచన చేస్తున్నట్లుగా వాల్మీకి గురుగారు ఎంత బాగా చెప్పారంటే, నాయనా నువ్వు బాలిష, ఏది మంచో ఏది చెడో తేల్చుకోలేని స్థితిలో, నిర్ణయం చేసుకోలేని స్థితిలో ఉన్నావు నువ్వు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు దారి తప్పేస్తావు కనుక ఎక్కడికి వెళ్లకుండా తిన్నగా వచ్చిన దారినే నీ ఇంటికి వెళ్ళిపో, స్వపురం పునః ప్రయాహి అన్నట్లుగా చెప్పారు. అతడేమన్నాడు, అన్యాంగతింగమిష్యామి అని అన్నాడు. నా గతిని నేను మార్చేసుకోబోతున్నాను అని అతడి యొక్క దురదృష్టం, అతడి యొక్క దౌర్భాగ్య రేఖ ఆ రకంగా పలికించింది అన్నమాట. ఆ సందర్భంలో మనం చెప్పుకున్న అర్థమేమి అంటే, మీరు కాకపోతే మరొక గురువు గారిని వెతుక్కుంటాను అని. కానీ ఆ మాటను కేవలం అలాగే చెప్పేసి ఉంటే ఇంకొక గురువును వెతుక్కుంటాను అని మాత్రమే మనకి తెలిసేది. అతడి డైరెక్షన్ని, దిశానిర్దేశాన్ని సౌభాగ్యం వైపు నుండి దౌర్భాగ్యం వైపు నడిపించుకోబోతున్నాడు అని. కనుక నా గతిని మార్చేసుకోబోతున్నాను, నా గతిని తప్పించేసుకోబోతున్నాను అని ఆ భావి సూచనను అక్కడ చేశారన్నమాట. ఇప్పుడు గురుద్రోహం అనేది మహా చెడ్డది. పెద్దలు చెప్తారు, నువ్వు ఉపాసన చేసేటటువంటి ఆ వేల్పు దేవత నీకు ప్రసన్నం కాకపోతే, ఎప్పుడైనా నీ మీద ఆగ్రహిస్తే కూడా నువ్వు చేసిన అపచారాల వల్ల నిన్ను కాచుకోవడానికి లోకంలో ఒక దివ్యశక్తి ఉంది, గురువు. ఆ గురువు దగ్గరే కనుక నువ్వు అపరాధం చేసినట్లయితే, అతడి ఆగ్రహానికి గురి కావలసి వచ్చినట్లయితే నిన్ను కాచేటటువంటి శక్తి ఈ ప్రపంచంలోనే లేదు. దైవే రుష్టే, దైవం కనుక ఆగ్రహిస్తే గురుస్త్రాత, గురువు కాసుకోగలుగుతాడు, ఆ దైవాన్ని సైతం నిలువరించగలుగుతాడు. గమనించండి, బ్రహ్మదండం దగ్గర పెట్టుకున్నంత మాత్రం చేత వశిష్ఠుల వారు ఎన్ని అస్త్రాల్ని, ఎన్ని మారుణాయుధాల్ని కనీసం
తనకు చీమ కుట్టినంతైనా సరే గాయం కష్టం కలిగించకుండా ఆపగలిగారు. బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం కూడా అణిగిపోయింది కదా. గురువులు జపం మహిమ దాని తీరు ఆ రకంగా ఉంటుంది. ప్రస్తుతంలో ఒకానొక చేయకూడని పని చేయడం వల్ల ఒక పాపం వచ్చింది, మళ్ళీ దానికి జతగా ఇంకొక అపరాధం, మళ్ళీ దానికి జతగా ఇంకొక అపరాధం. ఈ విధంగా జరిగిన దానిని దిద్దుకునే ప్రయత్నం కాకుండా మళ్ళీ మళ్ళీ మాటి మాటికి అన్నట్లుగా 3 సార్లు చేసిన తప్పుల వల్ల ఆ పాపాలు, ఆ పాప ఫలితాలు శంకువులైపోయి మేకులైపోయి తనకి దిగబడిన సందర్భంలో దాన్ని పెకలించుకుని దాన్ని నిర్మూలించే, దాన్ని ఆ తూటాల్ని రిమూవ్ చేసే ప్రయత్నం చేయట్లేదు త్రిశంకు. ఎలాగైనా సరే, ఏదైనా సరే ఇప్పుడే వీలైనంత ఆలస్యం కాకుండా వీలైనంత తొందరగా ఆ సుఖం ఈ శరీరంతోనే అనుభవించేయాలి. నాకు ఆ సుఖాలు కావాలి, ఆ భోగాలు కావాలి, స్వర్గభోగాలు కావాలి. వ్యసనాల బారిన పడి తగినంతటి అర్హత లేకుండా లేదా పెద్దలు వద్దు వద్దు అని వారిస్తూ ఉన్న తొందరపాటుతో సుఖాలకి బానిసలైపోయినటువంటి, తప్పుదారి పట్టి చెడు తిరుగుళ్ళు తిరిగి చెడిపోయేటటువంటి వారందరికీ ఒక్కసారి అద్దంలో చూసుకోవడానికి ఒక్క చిన్న అవకాశం ఇస్తున్నారు వాల్మీకి గురువుగారు. ఆ సందర్భంలో ఈ మునిపుత్రులు, వశిష్ఠ ముని యొక్క పుత్రులు ఇంతటి గురుద్రోహం చేయడానికి తలపడినటువంటి ఈ దుర్మార్గుడి ముఖం కూడా చూడకూడదు అని చెప్పి వెంటనే వారి వారి ఆశ్రమాలకు వెళ్ళిపోయి వారి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. ఏవముక్త్వా మహాత్మానః వివిశుస్తే స్వమాశ్రమం. వ్యాఖ్యానంలో అద్భుతమైనటువంటి మాట రాస్తారు. ఈ రకంగా చెప్పిన తరువాత లోకంలో మనమే ఉంటాం అనుకోండి, ఆ వెళ్తున్న వాడి వైపు మరికొద్దిసేపు చూస్తూ అక్కడే నిలబడే దృశ్యాన్ని మనం గమనించలేం. అక్కడ అది జరగలేదు. వాల్మీకి గురుగారు ఆ సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఈ చెప్పదలుచుకున్నటువంటి ఆ 2 హితవాక్యాల్ని చెప్పేసి వెంటనే మారు తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ రాస్తారు ఏమనంటే, తాదృశ పాపిష్ట దర్శనస్య పాపజనకత్వాత్ స్వస్వ ఆశ్రమ ప్రవేశస్తేషాం స్వస్వాశ్రమ. ఒకే పదంలో సంధి చేసే ప్రయోగించాలి. మధ్యలో అడ్డొస్తున్నాను అనుకోవద్దు. ఒక చిన్న మాట చెప్తాను. మొన్న ఎంతో మహాత్ములైన పుణ్యాత్ములైన వారు జపాలు ధ్యానాలు చేసుకునేటప్పుడు ఏకాంతంగా ఒకానొక కొండ గుహలో ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటారు అని చెప్పడానికి ఒక శ్లోకం చెప్పాను. ధన్యానాం గిరికందరే నివసతామని. పొరపాటుని కందర శబ్దంలో దకారానికి ఒత్తి చెప్పాను ఆ రోజు. ఇంకొక మాట కూడా ఏమనంటే, బ్రహ్మదండంతో వశిష్ఠుల వారు ఆ విశ్వామిత్రుల మారణాయుధాల్ని అడ్డుకున్నారా? బ్రహ్మఋషులైనటువంటి వశిష్ఠుల వారికే ఆ శక్తి అన్న సందర్భంలో బ్రహ్మదండేనా అన్నప్పుడు తృతీయ విభక్తి ఉంది. బ్రహ్మదండంతో అన్న మాట అది సాధనమయ్యింది అని కాదు అని చెప్తూ ఒక ఉదాహరణం అనుకున్నాం. సహైవ దశభి పుత్రై భారం వహతి గర్దభి అని చెప్పిన సందర్భంలో మిత్రులు అడిగారు కూడా. ఆ సందర్భంలో ఏమనంటే, గర్భిణిగా ఉన్నటువంటి ఒకానొక గాడిద తాను మోసేటటువంటి బరువులో ఆ పిల్లలకు ఏమాత్రం ఆ భారం తాలూకు నొప్పి అందదు కదా అని ఆ రోజు చెప్పాను నేను. అలా చెప్తూ ఉండే సందర్భంలో ఏమనుకున్నామంటే, 10 మంది పిల్లలతో కూడిన గాడిద భారం మోస్తుంది అని చెప్పాల్సి వస్తే వ్యుత్పత్తివాదం అనే గ్రంథంలో తృతీయ విభక్తికి అర్థం రాస్తూ సహ వర్తమాన అని రాశారు. గర్భిణి అన్న మాట లేదు. అది ఒకటి గమనించాలి. ఆ గర్దభము, ఆ భారం మోసేటటువంటి గర్దభి ఆడగాడిద ఆ భారం మోసేటటువంటి సందర్భంలో 10 మంది పిల్లలు కూడా ఉన్నారు, అంతేగాని కడుపులో ఉన్నారు అని చెప్పక్కర్లేదు. అక్కడ ప్రస్తుతంలో స్వస్వాశ్రమ ప్రవేశ సంధి చేసి చెప్పాలి తెలియడం కోసం. స్వస్వ ఆశ్రమ అని విడదీసి చెప్పాను. ధన్యానాం గిరికందరే అనే శ్లోకంలో దకారానికి ఒత్తులేదు. కందరము అంటే గ్రీవ, అవన్నీ వేరే అర్థాలు వస్తాయి. కందరము అంటే కొండ గుహ, ప్రశాంతంగా ఏకాంతంగా ఉండే చోటు. అక్కడ జపం చేసుకునేటటువంటి మహనీయులు ఆ స్థితి అంతా ఎంతో అదృష్టం ఉంటే తప్ప అంతటి ప్రశాంతత రాదు అని అక్కడి సందర్భం. ప్రస్తుతంలో గురుద్రోహం అనేది మహాపాపం కనుక ఒకానొక నీతి నియమాలకు లోబడి
ఎప్పుడూ నిజమే మాట్లాడాలి, హితవే పలకాలి అనుకునేలాంటి తన మేలు కోరే నిజమైన హితమును కోరే పురోహితుణ్ణి విడుచుకోవడం అనేది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి కనుక ఇలాంటి దౌర్భాగ్యుడి ముఖం చూడకూడదు అని చెప్పి వారు వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే అక్కడ ఒక దగ్గర చెప్తారు ఏమనంటే, అహితాత్ ప్రతిషేధశ్చ హితే చ అనుప్రవర్తనం వ్యసనే చ అపరిత్యాగ త్రివిధం మిత్రలక్షణం. కాలం కలిసి రాకపోతే మిత్రుడు అమిత్రుడుగా అనిపిస్తాడు, అమిత్రుడు మిత్రుడిగా అనిపిస్తాడు. చాలా ముఖ్యమైనటువంటి మాటలు ఇవన్నీ. ప్రస్తుతంలో దారి తప్పుతుంటే చెడిపోతుంటే అయ్యో ఇది న్యాయం కాదయ్యా, ఇది పద్ధతి కాదు అని చెప్పడం, అహితము నుండి అడ్డుకోవడం ప్రతిషేధం, హితేచాను ప్రవర్తనం ఏది మేలో అది చేయడం. వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి ఈ యాగం చేయించండి ఇలా చెప్పిన సందర్భంలో నాయనా అది అహితమైనది, అది న్యాయం కాదు, అశక్యమైనది, అసాధ్యమైనది అని చెప్పారు. మరి హితేచ అనుప్రవర్తనం అన్నారు కూడా, అంతకంటే వారు ఎక్కువ మాట్లాడలేదు. వారి పుత్రుల వద్దకు వచ్చారు, వారు కూడా అహితము నుండి ప్రతిషేధం చేసి నాయనా ఇది తప్పయ్యా అని చెప్పి ఇదే చాను ప్రవర్తనం కూడా చేశారు. ఏమని, నువ్వు బాలిష, ఇప్పుడు ఆలోచించుకునే స్థితిలో లేవయ్యా, నువ్వు ఈ తొందరపాటుతో తప్పు జరిగిపోతుంది, తిన్నగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు. మళ్ళీ వ్యసనేచ అపరిత్యాగ, ఇంతటి సందర్భంలో కూడా వారు కనీసం అంటే వచ్చిన వ్యక్తికి దర్శనమైనా ఇవ్వకుండా మొహం చాటేసుకునే సందర్భాలు కూడా కొన్ని చోట్ల మనం గమనిస్తాం కదా, అలా చేయలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు. ఇంకొక చిన్న కథ కూడా చెప్పుకోవాలి. అసలు ఈ త్రిశంకు అన్నప్పుడు 3 శంకువులు లాంటి, 3 శూలాల్లాంటి, 3 ముల్లుల్లాంటి, 3 లేదా మేకుల్లాంటి ఆ తప్పులు, ఆ అపరాధాలు ఏమి అని చెప్పిన సందర్భంలో ఇవన్నీ మనకి స్పష్టమవుతాయన్నమాట. ఒకానొక సందర్భంలో వివాహం జరుగుతూ ఉంటే ఆ పిల్ల తనకి నచ్చింది అని తన రాజరికంతో, తన క్షత్రియ బలంతో ఆ పెళ్ళికొడుకుగా ఉన్నటువంటి వ్యక్తిని దారుణంగా ఓడించి పరాభవింపచేసి ఆ పిల్లని ఎత్తుకొచ్చేయడం, అది ప్రధానమైన ఒక అపరాధం. అది జరిగిన సందర్భంలో ఆ తండ్రి గారు త్రయారుణ అని మనం గతంలో అనుకున్నాం కదా, ఆ తండ్రి గారు చాలా బాధపడి నా వంశంలో చెడబుట్టేవురా, ఎందుకురా ఇంతటి దుర్మార్గం పనిచేసేవు అని చెప్పి పంపించేస్తారు. తర్వాత కొంత కథ ఉంది, మరి అదంతా చెప్పుకుంటే చాలాసేపు పట్టేస్తుంది. యథావత సారం తాత్పర్యమే, ముఖ్యమైన మాట ఏమి అంటే, ఒక అపరాధం తండ్రి గారికి మనస్సుకి కష్టం కలిగేలాగా తండ్రి గారి మాట లెక్క చేయకుండా ప్రవర్తించారు. మరొక అపరాధం ఏమి అంటే, మనం గతంలో శబల అని చదువుకున్నాం కదా, ఆ వశిష్ఠముని యొక్క హోమధేనువుని ఇతడు వధించేస్తాడు. చాలా పెద్ద అపరాధం. ఇంకొక మాట ఉంది, అప్రోక్షితోపయోగ అని, దానిని వధించి ఈ విశ్వామిత్ర పుత్రులందరికీ వడ్డించేస్తాడు. అది తీరని మహా అపరాధం కనుక ఈ 3 విధములైనటువంటి శంకువులు నీకు ఉండగా దీనికి పరిహారం చేసుకోకుండా జన్మ మారితే తప్ప నీకు ఆ స్వర్గభోగం ఉండదు అని వశిష్ఠుల వారు త్రిశంకువుకి చెప్తారు. గమనించండి, వ్యసనేచ అపరిత్యాగ, అతడు అన్ని తప్పులు చేసి అన్ని పాపాలు చేసిన సందర్భంలో కూడా కుల గురువులైనటువంటి వశిష్ఠులు అతన్ని పల్లెత్తు మాట అనకుండా, ఏ విధంగానూ శపించకుండా అతడు అడిగిన దానికి హితవే చెప్పారు, అశక్యం అని మాత్రమే చెప్పారు. నిజంగా వశిష్ఠముని తలుచుకుంటే శపించడం అనేది ఎంతటి పని, చాలా తేలికగా అవలీలగా జరిగిపోయేది. కనుక ఈ విధంగా ఉన్నటువంటి మిత్ర లక్షణంతో ఉన్నటువంటి వశిష్ఠమునిని, ఆ వశిష్ఠపుత్రుల్ని విడిచిపెట్టేసేటప్పటికే దౌర్భాగ్యం ఇంకా ప్రయోజనాన్ని ఇవ్వడంలో, పనితనం చూపించడంలో పుంజుకుంది అన్నమాట. అతడి దురదృష్ట రేఖ అలా నడుచుకుంటూ వెడతాడు. ఎక్కడికి? ఇంటికే వెళ్ళిపోతాడు. గమనించండి కథ. నేను మీరు కాకపోతే అన్యాంగతింగమిష్యామి అని అనుకున్నాడు అతను. నేను మరొక దారి పడతాను అని. ఈ మునిపుత్రులైనటువంటి ఈ 9 ఇలా చెప్పేసేటప్పటికే అతడిలో కొంత తాపం, దుఃఖం, బాధ కలిగి వేరెక్కడికి పోకుండా తిన్నగా ఇంటికే, పురానికే నడుచుకుంటూ వస్తాడు. ఆ తరువాతి మాటలన్నీ వింటే మనకి ఈ కథలో లింక్ దొరుకుతుందన్నమాట. మరి మిగతా స్కాంద పురాణం వగైరాలు ఉండే వాటిల్లో ఉండే అధ్యాయాలన్నీ చదువుకుంటే ఓహో, వాల్మీకి గురుగారు ఎంత సూక్ష్మంగా ఎంత రహస్యాల్ని చెప్పారు అని అనిపిస్తుందన్నమాట. ఇంకొక మాట కూడా ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ వశిష్ఠ మహర్షుల పట్ల ఆ త్రిశంకువుకి చెప్పలేనంత అంతఃకోపం, కక్ష.
ఇది ఈ సందర్భంలో ఆ మాటలు కూడా కొద్దిగా వివరించుకోకపోతే తికమక అయిపోతుంది, కథ సరిగ్గా అర్థం కాదు. ఎందుకనంటే ఒకానొక సందర్భంలో ఈ త్రిశంకు చేసినటువంటి దురాచారానికి, దుర్మార్గానికి ఆ తండ్రి గారు బహిష్కరణ విధిస్తే వశిష్ఠుల వారు ఒకవేళ కాదయ్యా అతన్ని అట్టే పెట్టు, అతడు ఏదో తప్పు చేశాడు పిల్లవాడు అని కాస్త సర్ది చెప్పి ఉంటే ఆ తండ్రి గారు నన్ను దేశంలోనే ఉంచేసేవారు కదా. ఈ వశిష్ఠ మహర్షి ముక్కు మూసుకుని కూర్చున్నారు, చూస్తూ ఊరుకున్నారు తప్ప నా తండ్రి గారు అంటే త్రిశంకు తండ్రి గారు ఇలా ఘోరంగా శిక్ష విధిస్తూ ఉంటే అడ్డుకోలేదు, ప్రతిషేధం చెప్పలేదు అని ఆ త్రిశంకుకి కక్ష అన్నమాట. ఆ కక్షని మనస్సులో పెట్టుకుని ఆ తర్వాత మరి ఆ హోమధేనువుని వధించడం వగైరాలు కొంత ఆ పని జరిగిపోయిన సందర్భంలో ఇంతటి అపకారం చేసిన మేలే చెప్పినటువంటి ఆ గురువుల్ని ధిక్కరించినటువంటి మహాపాపానికి ఇతడు ఒడిగట్టాడు. అప్పుడు అక్కడి నుంచి తిన్నగా బయలుదేరి రాజ్యానికి వెళ్ళాడు. అయితే అన్యాంగతిం గమిష్యామి అనే దానిని అప్పుడే పాటించలేదు అతడు. వీళ్ళందరూ నేను ఏదో సరదా పడుతుంటే నా తప్పేమి, నేను న్యాయంగా యాగం చేసి దేవతల్ని ఆరాధించి నేను ఆ సుఖాలు పొందాలి అని అనుకుంటూ ఉంటే కాదంటారు ఏమిటి వీళ్ళు అని అతడి వెర్షన్, ఆ త్రిశంకు యొక్క వైఖరి అన్నమాట. అయితే మన ఇళ్లలో కూడా పిల్లలు సరదాగా ఆడుతూ పాడుతూ అలా తిరుగుతూ సాయంకాలం అయ్యేసరికి గబగబా ఇంట్లోకి వచ్చిన సందర్భంలో ఏ పూరీలో అమ్మ చేస్తుంది అనుకోండి, హాయి పూరీలా నేను తినేస్తాను, నాకు చాలా ఇష్టం అని చెప్పి అప్పుడే ఆ చెమటలన్నీ ఇలాగా చొక్కా కాలర్తో తుడుచుకుంటూ వచ్చి కూర్చున్న ఆ పిల్లవాడిని చూసి అమ్మే ఏం చెప్తుందండి, వెంటనే ఇక్కడి నుంచి లేనువు నీ దుమ్ము కాళ్ళు బూడిద చేతులు వగైరాలు కడుక్కుని శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొస్తే తప్ప వంటింట్లోకి వస్తే కాళ్ళు వెరక్కొట్టేస్తాను అని చెప్తుంది. అలా చెప్పడంలో ఆంతర్యమేమి, వాడు ఆ స్థితిలో ఆ ఫలహారాన్ని తినడానికి అయోగ్యుడు అని చెప్పడం తాత్పర్యం. దాన్ని అర్థం చేసుకున్నటువంటి పిల్లవాడు చక్కగా అమ్మ మాట విని శుభ్రంగా స్నానం చేసి వచ్చి ఏ బొట్టో ఏదో వగైరా పెట్టుకుని ఆ ఫలహారానికి కూర్చోవడం అనేది సత్ప్రవర్తన. నేను ఆకలితో వస్తే, ఆడుకుని పాడుకుని అలసిపోయి వస్తే టిఫిన్ పెట్టమంటే నాకు చాలా రుచికరమైనది అని అమ్మకి తెలుసు కదా, కానీ వెంటనే అలా హార్ష్గా అంతలా ఎందుకు చెప్పేస్తుంది అని చెప్పి ఇల్లు విడిచి పాడిపోవాలి, లేకపోతే ఈ అమ్మను విడిచిపెట్టేయాలి, అమ్మను మార్చేయాలి అనుకునేలాంటి దుండగతనం ఉందనుకోండి, అది క్షమార్హమా? కానే కాదు. సరే, ప్రస్తుతంలో అలా విడిచిపెట్టి ఈ ఋషిపుత్రుల ఆశ్రమాల్ని విడిచిపెట్టి వస్తున్నటువంటి ఈ త్రిశంకువు జగామ నగరాభ్యాసం పద్భ్యామేవ శనైశనై తతో రాత్రౌ సమాసాద్య స్వం పురం జనవర్జితం అంటారు అక్కడ. క్షణం. ఒకానొక రాత్రి సమయం వరకు అతడు వేచి ఉండి రాత్రి అయ్యాక అంతగా జనసంచారం లేని సమయం సందర్భం చూసుకుని అప్పుడు నగరంలోకి ప్రవేశిస్తాడు అతడు. ఆ చెప్పిన దాని సారం అది. అయితే ఎందుకంత పురానికి రావడానికి ఆలస్యమైంది ఇంకో కారణం కూడా ఏమనంటే అతడు లోపల తీవ్రమైనటువంటి సంఘర్షణ పడుతున్నాడు. కింకరోమి, నేను ఇప్పుడు ఏం చేయాలి, క్వగచ్చామి, ఎక్కడికి వెళ్ళాలి, కథం శాంతిర్భవిష్యతి, ఈ లోపల ఆ సుఖాలు అనుభవించాలి అనేటటువంటి ఆ కామన నన్ను దహించేస్తోంది, తట్టుకోలేకపోతున్నాను, నాకు ప్రశాంతత ఎలా కూడుతుంది, కిమ్మయా ఏతత్ సుమూర్ఖేణ వాంఛితం దుర్లభం పదం, ఇదేమిటి ఇంతటి మూర్ఖత్వంతో నేను దీనిని పదే పదే కోరుకుంటున్నాను అని అతడు ఆలోచించుకుంటున్నాడు అన్నమాట. కాసేపటికి ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు. ఇదే మనం గమనించాల్సినటువంటి అంశం. అహం పునః కరిష్యామి ఎన్మే మనసి సంస్థితం కాదు, ఎలాగైనా సరే నేను అనుకున్నది చేసి తీరాల్సిందే, నేను కోరుకున్నది పొంది తీరాల్సిందే అని చెప్పి ఆ దృఢ నిశ్చయం ఆ కోణంలో అతనికి వచ్చింది అన్నమాట చెప్తున్నారు. మృత్యుం వా సంప్రయాస్యామి సదేహో వా సురాలయం, నా దగ్గర ఉన్నటువంటి రెండు ఆప్షన్స్, నా కోరిక తీర్చుకోవడం, తీర్చుకోకపోతే చనిపోవడం అని అనుకున్నాడనమాట. నేను మృత్యువునైనా ఆశ్రయిస్తాను, లేదా సదేహంతో సదేహంగా ఈ శరీరంతోనే నేను అనుకున్నటువంటి ఆ భోగాలు అనుభవించే తీరుతాను అని అనుకున్నాడనమాట. ముఖ్యంగా గమనించాల్సిన మాట ఏమంటే, ఇందాక ఒక మాట చెప్పాను, ఈ త్రిశంకువుగా పేరు మోసినటువంటి ఆ వ్యక్తిని దేశ బహిష్కరణ చేస్తున్న సందర్భంలో ఆ తండ్రి గారిని వశిష్ఠులు వారించలేదని వశిష్ఠుల మీద అంతఃకోపం, కక్ష త్రిశంకువుకి ఒక మాట.
రామచంద్రమూర్తి కథలో. ఈ కథలన్నీ గొప్పగా విని వంట పట్టించుకున్న సందర్భంలో ఎవరు కారణమైతేనే తనని అడవులకు పంపించాలి అని ఆ తండ్రి గారు సంకల్పం చేసిన సందర్భంలో ఎవరైనా వశిష్ఠుల మీద కోప్పడ్డారా? ఎవరైనా అంటే గమనించండి, రామచంద్రమూర్తి కానీ, లక్ష్మణస్వామి కానీ, లేకపోతే మరొక సీతమ్మ వారు కానీ, ఏమయ్యా గురువుగారు, నిన్ను నమ్ముకున్నాం కదా, నువ్వు ఒక్క మాట చెప్తే ఇదంతా ఆగిపోతుంది కదా, నువ్వు పెట్టిన ముహూర్తమే కదా, నువ్వు నెగ్గి, ఈ మాట లేదు, నువ్వు నెగ్గించచ్చు కదా, ఈ మాటలు ఏమీ లేవు. తాను తండ్రి మాటను శిరసా వహించి అదే ధర్మంగా బయలుదేరాడు మన రామచంద్రమూర్తి. పిల్లలకి మంచి ఎంత చెప్తే అంత మంచిగా బుద్ధికెక్కుతుంది. మంచిగా బుద్ధికెక్కిన సందర్భంలో వాళ్ళు పొరపాటుని ఏ తప్పు చేయకుండా ఉంటారు. అలా కాకపోతే విచ్చలవిడితనం, అలా కాకుండా ఆ అవసరానికి కూడా ఉండాలి అని అనుకుంటే చేతిలో రిమోట్ లాగా తప్ప వారు స్వతంత్రంగా ఏ పని చేయలేకపోతారు. కనుక ఒక్కొక్క మాట అది చదివినప్పుడు వెంటనే ఇదే స్ఫురిస్తుంది. ఏమని? ఒకానొక త్రిశంకు కథ విషయంలో ఒకానొక తండ్రి గారు ఒకానొక నిర్ణయం చేసి నిన్ను బహిష్కరిస్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, రాజ్య భోగాలు సుఖాలు అనుభవిస్తూ ఉండడానికి వీలు కాదు అని చెప్పిన సందర్భంలో వశిష్ఠుల వారు అడ్డుకోలేదు అని ఆ త్రిశంకుకి లోకుగా కనిపించినట్టున్నారు పాపం వశిష్ఠులు. వశిష్ఠుల పైన కక్ష అన్నమాట. ఆ కక్షతోటే తరువాతి వ్యవహారాలంతా. కనుక ప్రస్తుతంలో 3 విధములుగా మంచి చేయదలిచినటువంటి వీరిని విడిచిపెట్టేసి ఏ విధంగానైనా సరే అపకారమే జరిగి తప్పుదోవ పట్టేలాంటి ఒకానొక ఆశ్రయాన్ని వెతుక్కోబోతున్నాడు ఈ త్రిశంకువు. ఆ కథలో మధ్యలో ఉన్నాం ఒక చిన్న మాట. ఏమనంటే, నేను సావనైనా చేస్తాను కానీ నేను అనుకున్నది మాత్రం పొందే తీరతాను అనేటటువంటి మూర్ఖత్వం అతడిని ఆవరించింది. గమనించండి, పట్టుదల చాలా అవసరం, లేక పశ్చాత్తాపం లేకపోతే అది కూడా చాలా అవసరం. ఇప్పుడు ఈ త్రిశంకువు లోపల అంతర్మథనం పొందాడు. తాను వశిష్ఠుల్ని కాదని వశిష్ఠపుత్రుల వద్దకు వెళ్ళేటప్పటికే వారు ఎగిరి గంతేసి ఇదొక మంచి ఆప్షన్, సదవకాశం అని అనుకుని వెంటనే యాగం చేయించేస్తారు అని తను అనుకున్నటువంటి, తను ఆశపడినటువంటి ఆ ఆశ భంగమైన సందర్భంలో, ఆశ యొక్క భంగం జరిగిన సందర్భంలో వారు ఇలా శపిస్తారు అని భావించలేదు. అక్కడ జరిగిన కథను మనం కొంచెం గమనించినట్లయితే త్రిశంకువు చెప్పిన వెంటనే ఆ వశిష్ఠపుత్రులు ఏ రకంగానో శపించలేదు. అన్యాంగతిం గమిష్యామి అన్న తర్వాత, ఓరి దుర్మార్గుడా, ఇంత చెప్పినా కూడా తెలుసుకోలేకపోతున్నావా, సరే నీ కర్మ అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారన్నమాట. కనుక ఇలా శపిస్తారని త్రిశంకువు ఊహించలేదు, ఇలా శపించాల్సి వస్తుందని ఆ వశిష్ఠపుత్రులు అనుకోలేదు. సరే, ఈ శాపాన్ని విన్నటువంటి ఆ త్రిశంకువుకి లోపల తీవ్రమైనటువంటి కష్టం కలిగిందన్నమాట. ఇదేమిటి, నేను ఏదో పొందాలి అని అనుకుంటే ఇలాంటి ఎదురు దెబ్బ తగిలింది నాకు అని. కనుక తన ఆలోచనను ఎక్కడికైనా వెళ్ళి ఎవరో ఒకళ్ళని పట్టుకుని ఎలాగైనా సరే ఇప్పుడే దీన్ని సాధించాలి అని అనుకున్న ఆలోచనను కాస్త పక్కన పెట్టాడు. ఆ కొద్దిసేపు ఇంటికి వచ్చేయాలి అని ఇంటి దారి పట్టాడు, అంతఃపురం మార్గాన్ని పట్టాడు. అలా పట్టిన సందర్భంలో తను ఈ జరిగిన పరిణామాలకి తీవ్రమైనటువంటి చింతకి గురై ఎవరికి ముఖం చూపించలేక ముఖమంతా వాడిపోయి ఎవరైనా పలకరిస్తారేమో అని పలకరించేవారు ఎవరు ఉండని సందర్భంలో చెప్తారు కదా, తతో రాత్రౌ సమాసాద్య స్వంపురం జనవర్జితం, జనసంచారము లేని సమయం సందర్భం చూసుకుని అంతఃపురంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన సందర్భంలో ఆ రాత్రి నిద్రపట్టలేదు. చాలా ఆత్మ సంఘర్షణ లోపల. ఇదేమిటి ఇలా జరిగింది, ఇదేమిటి ఇలా జరిగింది, నా కోరిక ఎప్పటికి తీరుతుంది? గమనించండి, కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, హిరీ, భీ, ధీ ఇత్యేతత్ సర్వం మన ఏవ. మన పెద్దలు ఎంత గొప్పగా చెప్పారంటే, ఫీలింగ్స్, థాట్స్ అంటారు కదా, కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటారు కదా, ఆ మానసికమైనటువంటి కొన్ని ఆలోచనలు కొన్నిసారి విషమ సమస్యలను తెచ్చిపెడతాయి. కొన్నిసార్లు అదే పట్టుదల, అదే కోరిక, అదే శ్రద్ధ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు త్రిశంకువుకి శ్రద్ధ కలిగింది. ఎక్కడ శ్రద్ధ కలిగింది? తను అనుకున్నది, తను పొందదలచినది, తను అనుభవించాలి అని కోరుకుంటున్నది అనుభవించే తీరాలి అని శ్రద్ధ కలిగింది. త్రిశంకువుకి అశ్రద్ధ కలిగింది. ఎక్కడ అశ్రద్ధ కలిగింది? ఆ వశిష్ఠముని చెప్పిన మాటల మీద, ఆ వశిష్ఠముని పుత్రులు చెప్పినటువంటి మాటల మీద అశ్రద్ధం కలిగింది. లెక్క చేయకుండా ఉండే మనస్తత్వం కలిగింది. త్రిశంకువుకి సిగ్గు వేసింది. హ్రీహి అంటారు కదా, ఏ విషయంలో? మనం ఆ వశిష్ఠముని పుత్రుల దగ్గర
దగ్గరకు పెడితే చిటికలో పని అయిపోతుంది అనుకున్న సందర్భంలో ఇలా ఎదురు దెబ్బ తగిలిందేమి అని సిగ్గుపడ్డాడు అన్నమాట. కనుక బాహాటంగా రాజ్యంలోకి రాలేకపోయాడు. లేకపోతే 10 మందికి ఈ విషయం తెలిస్తే ఆ 10 మంది కూడా ఇంకాస్త హితవు చెప్తే మరి ఆ కథ వేరేలా ఉండేదేమో. త్రిశంకువుకి ధృతి ధైర్యం కలిగింది. ఏ రకంగా చావనైనా చేస్తాను కానీ నేను దీన్ని అనుభవించే తీరాలి అనే విషయంలో ఆ ధైర్యం కలిగిందనమాట. స్టిక్ అయిపోయి ఉండడం అనుకున్న నిర్ణయానికి అంటారు కదా, త్రిశంకువుకి అధృతి కలిగింది, అంటే అధైర్యం కూడా కలిగింది. ఏ రకంగా మనం ఈ వశిష్ఠపుత్రుల్ని వశిష్ఠుల్నే నమ్ముకుంటే ఏ రకంగానూ వీరు మనల్ని ఉద్ధరించరు అని ఆ విషయంలో కాన్ఫిడెన్స్ సరిపోలేదన్నమాట, అధైర్యం కలిగింది. కనుక ఒక మంచివాడికి ఒక చెడ్డవాడికి ఉండేటటువంటి ఫీలింగ్స్ కేవలం ఇవే. కాకపోతే వేటిని ఎక్కడ అప్లై చేస్తారు, వేటిని ఎక్కడ అప్లై చేయకూడదు చెయ్యరు అనే విషయంలోనే గెలుపు ఓటమి, మంచిదారి చెడ్డదారి, జయం పరాజయం ఇలాంటివి ఆధారపడి ఉంటాయన్నమాట. కామ సంకల్పము కామ సంకల్ప, విచికిత్స విచారణ, ఇది ఇలా కరెక్టా అలా కరెక్టా అని కామ సంకల్ప విచికిత్స, శ్రద్ధ పట్టుదల, అశ్రద్ధ నిర్లక్ష్య ధోరణి, లేకపోతే కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ, ధృతి ధైర్యం స్టిక్ అయి ఉండడం, అధృతి అధైర్యం నమ్మలేకపోవడం, ఏమో చేస్తారో చేయరో అని అనిపించడం, లేకపోతే హ్రీహి కాస్త సిగ్గు, భీహి కొంత భయం కూడా, ధీహి అంటే ఆలోచన, తన అనుకున్న దాన్ని ఎలా అమలు చేయాలి అనే ప్రణాళిక రచన, ఈ వగైరా ఇదంతా కూడా మనస్సేనయ్యా అని వేదాంత శాస్త్రంలో చిన్న ప్రాథమిక గ్రంథంలోనే చెప్తారనమాట. చాలా అద్భుతమైన మాట. దీనిని గమనించుకున్నట్లయితే మనం ఒక ఆటగాడు ఎలా అయితే ఆ వచ్చిన బంతిని ఒక యాంగిల్లో కొడితే అది జయానికి కారణమైతే అవతలి వ్యక్తి అదే దానిని వేరేలాగా ఎదుర్కొన్న సందర్భంలో అది పరాజయానికి కారణమైనట్లుగా ఉన్న ఆలోచనలు ఇవే, ఉన్న శక్తులు ఇవే, ఉన్న వనరులు ఇవే. వీటిని ఉపయోగించుకుని ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రయోగించాలో దాన్ని గమనించి నువ్వు ప్రయోగించిన నాడు నిన్ను అవి నిలబెడతాయి అజేయంగా, లేకపోతే పరాజయం పాలైపోతావు, పతనమైపోతావు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. శ్రద్ధ కానీ అశ్రద్ధ కానీ, ధైర్యం కానీ అధైర్యం కానీ, కొద్దిగా సిగ్గు కానీ అమ్మో అని కాస్త అదురు పడడం కానీ, భయం ఇలాంటివి, సిగ్గు ఇలాంటివి జాగ్రత్త పడడానికి, తప్పు చేయకుండా ఉపయోగపడడానికి మనం వాడుకోవాల్సిన అంశాలు. ప్రస్తుతంలో ఈ ఆలోచనలతో ఉన్నటువంటి ఆ త్రిశంకువు ఎలాగైనా సరే అని మన రాబోయే కథలో, ఇంకా యుద్ధకాండ తర్వాత అరణ్యకాండ కిష్కింధకాండ కథల్లో రావణాసురుడు ఎలాగైనా సరే నేను ఆగలేకపోతున్నాను అనే కథలు వస్తాయో, నహుషుడు ఏ రకంగా అనుకుంటాడో, సుందోపసుందులు ఏ రకంగా అనుకుంటారో ఆ రకంగా ఈ ఆగలేని తనంతో అల్లాడిపోతున్నటువంటి ఆ త్రిశంకువుకి లోపల ఆ భోగాల్ని అనుభవించాలి అనే ఆలోచన దహించేస్తోందనమాట. ఏదో ఒకలాగా బలవంతంగా ఆ రాత్రిని నెట్టుకొచ్చిన సందర్భంలో ఒకవైపు గురుద్రోహం, మరొక వైపు గురుపుత్రుల శాపం, మరొక వైపు తాను చేసినటువంటి మహాపాపాలు త్రిశంకువులు ఉన్న సందర్భంలో పాపఫలం రాత్రికి రాత్రే వెంటనే అమల్లోకి వచ్చేసిందనమాట. ఈ గురుశాపానికి తానే దారిచ్చేసినట్లు అయిపోయిందనమాట. లేకపోతే నువ్వు ఇలా అయిపోవాలి అని చెప్పిన సందర్భంలో వెంటనే ఏ రకమైనటువంటి పాప ఫలితమో శాప ఫలితమో రాదండి. ఎందుకని? మనం చేసుకున్నటువంటి పుణ్యం కొంత ఉంటుంది కనుక. ఒక పిల్లవాడు ఏదైనా తప్పు చేసాడు అనుకోండి, ఏ అమ్మ వచ్చి నాన్నతో కంప్లైంట్ చేసింది అని అనుకోండి, ఆ సమయానికి వాడే పలహారమో చేస్తున్నాడు అనుకోండి, కొద్దిసేపు ఆగు, వాడి పలహారం తినేయని, అప్పుడు రాని చెప్తాను వాడి సంగతి అని అంటాడు. ఆ తప్పు యొక్క తీవ్రతని బట్టి అతడిలో ఏ కాస్త మంచితనం, ఆ పిల్లవాడిలో ఏ కాస్త మంచితనము లేదనుకోండి, వాడిని ఏ రకంగానూ ఉపేక్షించకూడదనుకోండి. అమ్మ వెళ్ళి నాన్నతో చెప్పిన ఈ సందర్భంలో వాడు ఇంకా టిఫిన్ ప్లేట్ విసిరేసి, లేకపోతే ఇంకా చంద్రవందర చేసిన సందర్భంలో ఉన్న పళాన ఆ తండ్రి కుర్చీలోంచి లేచొచ్చి వాడిని దండిస్తాడనమాట. అలా కాకుండా అంతో ఇంతో మంచి ఉన్న సందర్భంలో భగవంతుడు కూడా కాసేపు ప్రతీక్ష చేస్తాడనమాట, ఆగుతాడనమాట. ఇప్పుడు ఇక్కడ చేయరాని నేరాలు 3 రకాలుగా చేయడం, ఆ పైన గురుద్రోహం చేయడం, అప్పుడు ఈ గురుపుత్రుల శాపం తగలడంతో ఆ త్రిశంకువుకి ఈ పాపఫలం అనుభవించడానికి దారి సుగమం అయిపోయిందన్నమాట, అడ్డు లేకుండా పోయింది అన్నమాట. కనుక అథ రాత్ర్యాం వ్యతీతాయాం, ఆ రాత్రి ఏదో బలవంతంగా అలా గడిచిన సందర్భంలో ఆ త్రిశంకువు, ఆ రాజు
చండాలతాంగత పరమనీచమైనటువంటి సంస్కారరహితుడుగా, ఒక కసాయివాడిగా, ఒక పచ్చి నెత్తురు తాగే పరమ నరరూప రాక్షసుడిగా తయారైపోయాడట. అక్కడ వర్ణిస్తారు, రాత్రి పడుకునే ముందు వరకు కూడా తన స్వరూపం, తన వస్త్రాలు, తన విషయాలు, వ్యవహారాలు చూసుకుంటే ఒకలా ఉన్నాయి. ఎందుకని? నువ్వు దీన్ని అంతని నుంచి మారిపోయి పరమ నీచమైనటువంటి స్థితికి వెళ్ళిపోతావని శపించారు కదా. తడుముకుంటున్నాడు మాటి మాటికి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, నా రూపం అంతా మారిపోతోందా, ఈ నీచత్వం వచ్చేస్తోందా అని. రాలేదు, పడుకునేంత వరకు బాగానే ఉంది. తెల్లవారింది అంతే నునుపెక్కినటువంటి పరమ ముగ్ధ మనోహరమైనటువంటి స్వరూపం ఆ త్రిశంకువుది. నునుపెక్కినటువంటి రింగురింగులుగా ఉండేటటువంటి ఒత్తైన అందమైన ఆ గిరజాల జుట్టు తీగలు తీగలుగా తయారైపోయిందట. బిరిసెక్కిపోయి చాలా చూసేటప్పటికే బాబోయ్ అనిపించేలాగా ఎంతో చూడముచ్చట అయినటువంటి సుందరమైనటువంటి ఆ ముఖం కొంతకాలం నుంచి తిండి తిప్పలు లేక పచ్చి నెత్తురు తాగేవాడికిలాగా అయిపోయింది అట. ఎర్రటి కళ్ళు, మెడలో ఉన్నటువంటి ఆ యజ్ఞోపవీతం 3 ఇనప తీగలను తగిలించుకున్నట్లుగా అయిపోయింది అట. మరి కిరీటం పక్కకి ఒరిగిపోయింది. తాను పెట్టుకున్నటువంటి ఆభరణాలన్నీ తుప్పు పట్టినటువంటి ఇనప వస్తువులుగా మారిపోయాయట. తాను కట్టుకున్నటువంటి బట్టలు రాత్రేమో గొప్ప పట్టు పీతాంబరములు వాటిని ధరించి పడుకునేటప్పటికీ అలా ఉన్నాడు. తెల్లవారేసరికి నల్లని కాటుక తుడిచేసినటువంటి గుడ్డ పీలికలాగా అయిపోయాయట. గమనించండి, అద్దం దగ్గర అక్కడ ఈ కాటుకలు అవి పెట్టే చోట్లో ఒక చిన్న గుడ్డ తగిలిస్తారు కదా, ఆ గుడ్డ ఎలా ఉంటుందండి? కాటుక పెట్టుకోవడం, దానికి తుడిచేయడం, తిలకం పెట్టుకోవడం, దానికి తుడిచేయడం, అలా తయారైపోయాయి అతడి గుడ్డలు. కనుక దేహఛాయ కాకిలాగా కోకిలలాగా తయారైపోయిందట. కనుక ఒంటి మీద పెట్టుకున్నటువంటి ఆభరణాలేమో తుప్పు పట్టిన ఇనప వస్తువులుగా అయిపోయి, శరీరఛాయేమో ఆ రకంగా అయిపోయి, ముఖం చూసుకుంటే ఆ రత్న ఫలకంలో తనని చూస్తే తానే భయపడేటటువంటి స్థితి వచ్చేసి పరమ నీచాతి నీచమైనటువంటి స్వరూపం వచ్చేసింది ఆ శాప ప్రభావం వల్ల. నీలవస్త్రధర, కట్టుకున్నటువంటి బట్టలు నల్లగా కాటుకలో అద్దినట్లుగా అయిపోయాయి. మనిషి అంతా కూడా నీల కాకిలాగా అయిపోయాడు. పురుష, తర్వాత ధ్వస్తమూర్ధజ, శిరోజాలు రాత్రి పడుకునేటప్పటికీ ఎంతో అందంగా ముస్తాబు చేసుకున్నట్లుగా ఉన్న సందర్భంలో అవన్నీ కూడా చెదిరిపోయి ఏదో చాలా కాలం నుంచి సంస్కారం లేని కేశాలు ఉంటాయి కదా, ఆ రకంగా అయిపోయాయట. ధ్వస్తమూర్ధజ చిత్య మాల్యానులేపశ్చ చెప్తారు. శ్మశానంలో శవాలకి అలంకారంగా చేసిన ఆ మాలలు వగైరా ఆ శవదహనం చేసిన సందర్భంలో సగం కాలి సగం ఆ పక్కకో ఈ పక్కకో ఏ గాలికో చెదిరిపోయి పడిపోయినట్లుగా ఉండేలాంటి అలాంటి మాలలు ఒంటి మీద అలంకరించుకుని ఉన్నాడా ఇతడు అన్నట్లుగా ఆ మెడలో వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ అలా అయిపోయాయట. ఆయాసాభరణ, తుప్పు పట్టినటువంటి నల్లని ఇనుపులాగా ఆ ఆభరణాలన్నీ అయిపోయాయి. అభవతు అని చెప్తారు. ఇలాంటి వృత్తాంతాన్ని వినడం వల్ల మన జీవితంలో ఎన్నటికీ ఇలాంటి దుస్థితి కలుగకూడదు అని పెద్దల యొక్క ఆంతర్యం, తాత్పర్యం. మనం గడిచిన రోజులోనే ఒక మాట అనుకున్నాం. ఏమని? సూతుల వారు త్రిశంకు వృత్తాంతం చెప్తాను మునులారా, మీరు వినండి. మీలో ఉండేటటువంటి అయోగ్యతలు పోయి మీరందరూ పరమయోగ్యులైపోతారు. మీరు పొందాల్సిన, మీరు అనుభవించాల్సినటువంటి దుఃఖాలు అవన్నీ కూడా శాశ్వతంగా దూరం చేసుకుని ఎప్పుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతారు అని ఆ మునీశ్వరులను వంకగా పెట్టుకుని మనకు చేసినటువంటి ఉపదేశం స్కందపురాణంలో అహం వః కీర్తయిష్యామి కథామేతాం పురాతనీం సర్వపాపహరాం మేధ్యాం త్రిశంకు నృపసంభవాం అని అనుకున్నాం కదా. కనుక కష్టాలకి కారణం పాపాలు, పాపాలకి కారణం మనలో ఉండేటటువంటి కామసంకల్పో, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ ఇలాంటి అంశాలని తప్పుగా అప్లై చేయడాలు. కనుక అలాంటి దారి తప్పే స్థితి ఏనాటికి కలగకుండా, మనకి ఏ కీడు రాకుండా, మన గూడు చెదరకుండా, మన గోడు విన్నటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి గుండెల్లో గూడు కట్టుకుని నిలవై ఉండి అంతర్యామిగా మనల్ని నడిపించి ఉద్ధరించుగాక. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాము. అధరాత్ర్యాం వ్యతీతాయాం రాజా చండాలతాంగతః నీలవస్త్రధరః నీలః పురుషః ధ్వస్తమూర్ధజః చిత్యమాల్యానులేపశ్చ
ఆయసాభరణః ఆయసాభరణః అభవత్ అభవత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టపంచాశే సర్గే సర్గే శ్లోకరత్నం శ్లోకరత్నం. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో వశిష్ఠపుత్రుల చేత తిరస్కరించబడి శపించబడినటువంటి ఆ త్రిశంకువు తన అంతఃపురానికి వెళుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ గురుద్రోహము మరి గురుపుత్రులను కూడా ధిక్కరించడము, మంచిని బోధించినటువంటి వారిని దూరం చేసుకోవటం అనేవి ఇందులో కారణములుగా చెప్పబడుతున్నాయి. అంతేకాదు మరి ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్పిన తర్వాత మనం శ్లోక రత్నము అనుకున్నాం. మరి త్రిశంకువుకి శాపాలు వస్తే, త్రిశంకువుకి చండాలమైనటువంటి నీచమైనటువంటి రూపం వస్తే ఇది రత్నం ఎలా అవుతుందండి అని మనకు సందేహం కలగవచ్చు. అంటే దీని ద్వారా మనందరికీ బోధిస్తోంది రామాయణం. ఏమని అంటే అమంగళకరమైనటువంటి ద్రవ్యములను ధరించటము, అమంగళకరమైనటువంటి రూపాన్ని ధరించటము, అదేవిధంగా ఇనుప వస్తువులను ఆభరణములుగా పెట్టుకోవటము, ఇవన్నీ కూడా తాము సాధించబోయే కార్యాలకి అడ్డుపడేవి. అదేవిధంగా దుర్మార్గమైనటువంటి ప్రవృత్తికి ఇవి కారణములవుతాయి అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. నరూపమస్య వ్యతిరిక్త సాధన అని కాళిదాసు అన్నట్లుగా వారి యొక్క రూపం ఏ విధంగా ఉంటుందో దానికి తగినటువంటి ఫలము వారి వారి కార్యములలో వస్తుందిట. కావున ఇక్కడ ఈ త్రిశంకువు యొక్క రూపము ఇంత నీచమైనటువంటి దానిగా మారిపోవటం వల్ల అతనికి రాబోయేటువంటి ఫలితము, అతని యొక్క ఆలోచనలు కూడా నీచముగానే ఉంటాయి అనే విషయం మనకు చెప్పకనే చెప్పినట్టు ఉంటున్నది. కావున అమంగళకరమైనటువంటి ఆలోచనలు, అమంగళకరమైనటువంటి దుస్తులు, అమంగళకరమైనటువంటి లేపనములు, అమంగళకరమైనటువంటి ఆభరణములు కూడా ధరించరాదు అనే విషయం దీని ద్వారా మనకు వాల్మీకి మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. మరిన్ని విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే 69 సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుత్సమాయాలం ఇది చింతాన్వితాభవత్ ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా అస్యోప్యాద్వివిధా శూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇది సంచింతయంతీంతాం ఉవాచ కమలాలయః. అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్టత్వంతు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేశ స్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్విదితాముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనాదురారంభాః మూర్ధాదుస్థితయశ్చ యే దుర్దేశమాశినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి
गुणान्वितचिकित्सार्थं मन्त्रोऽयन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रं यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतान्तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेत् चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृता रोगान्मे नाशय शेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्यो न गृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणमयां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव
नारायण नमोऽस्तुते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।